పేరు ఎయిత్ క్లాస్ చదువుతున్నాను. రాజపాలెం మండలం దగ్గర కొత్తపాలెం. నాకు కాలు చెయ్య గుంజుకుంటుంది. 2 సంవత్సరాల కిందట సత్తను పెళ్లిపోతే నాకు బలం లేదని చెప్పారు. నాకైనా తగ్గలేదు. గుంటూరు వస్తే చూపించుకున్నాక స్కాన్ ఇది ఉందని చెప్పారు. మందులు ఆడాను, తగ్గిపోయింది. డాక్టర్ నటరాజ్, న్యూరో ఫిజిషియన్, గుంటూరు. ఈ ప్రీతి అనే అమ్మాయి 2 సంవత్సరాల క్రితం ఎడం కాలు చెయ్యి లాగుతుందని చెప్పి వచ్చిందనమాట. సో అక్కడ చూపిస్తే వాళ్ళు ఏదో నిధుల్లో పట్టేసిందని చెప్పి అది మామూలు సమస్యని భావించారు. కానీ అమ్మాయికి చాలా ఇబ్బందిగా మాటికి రావడం, నడవడం కష్టంగా ఉండడం, స్కూల్కి వెళ్ళడం కష్టంగా ఉందన్నమాట. సో దీనికి మనం పరీక్ష చేస్తే అది ఫోకల్ సీజర్ లాగా అనిపించింది. బ్రెయిన్ స్కాన్ తీస్తే అది బ్రెయిన్ లో ట్యూబర్క్లోమ్ లాగా అనిపించింది అనమాట. రైట్ సైడ్ పారాసైటల్ ట్యూబర్క్లోమ్ అనిపించింది. సో దాన్ని మనం ఈజీ తర్వాత ఈ స్కాన్లు తీసి కరెక్ట్ గా మందులు వాడడం వల్ల అమ్మాయికి మళ్ళీ ఈ సీజర్ కంట్రోల్ అయిపోయినాయి. అండ్ రిపీట్ స్కాన్ చూసిన తర్వాత ఈ స్కాన్ లో కూడా ఈ టీబీ అనేది రిజాల్వ్ అయిపోయింది. చిన్నపిల్లలు ఏదైనా కూడా ఇట్లా మనకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నా కానీ మాటికి వస్తా ఉన్నప్పుడు దాన్ని మనం అశ్రద్ధ చేయకుండా చిన్నపిల్లల సమస్యలాగా భావించకుండా తగినటువంటి డాక్టర్ని సంప్రదించి దాన్ని నిర్ధారణ చేసి దాని ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా అవసరం. లేకుంటే వాళ్ళు స్కూల్లో వెనుకబాటు పడడం, తర్వాత అది జబ్బు ముదిరిపోయి దీర్ఘకాల సమస్యగా మారిపోయి ఫ్యూచర్ లో వాళ్ళకి చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మాటికి వచ్చే సమస్యను మాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.